నెరిసిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. అందరికీ నమస్కారం. మరి ముందు వీడియోలో నేను సారు మునిపంపుల హై స్కూల్ గురించి చాలా అంశాలు కూడా చెప్పడం జరిగింది. మరి ఇంకా సవాళ్ళు అయితే చాలా ఉన్నాయి. మరి ఆ సవాళ్ళు ఏమేమి సవాళ్ళు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి మరి సారు యొక్క ప్రణాళిక ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ముందు వీడియోలో చాలామంది దాతలు లేకపోతే ఇంకా చెప్పారు, కానీ ఇంకా కూడా పాఠశాలలో మరి సవాళ్ళు ఉన్నట్టయితే నాకు కూడా కనబడుతున్నాయి. మరి ఆ విషయాన్ని మీరు చెప్పండి సార్, ఎట్లా అధిగమించబోతున్నారు ఏంది? ఓకే, గుడ్ మార్నింగ్ రమేష్ సార్. పాఠశాలలో దాతల సహకారంతో మనం ఎన్ని సాధించుకున్నప్పటికీ ఇది ఓల్డ్ స్కూల్ కాబట్టి మనకు వాల్స్ కానీ విశాలమైనటువంటి తరగతి గదులు, విశాలమైనటువంటి ఆట స్థలము, మొత్తం టోటల్ ఏరియా కూడా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి 7-8 ఎకరాల స్థలాన్ని కలిగి ఉన్నటువంటి పాఠశాల. దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ దాతలు సహకరిస్తున్న గవర్నమెంట్ మనకు రావాల్సినటువంటి అన్ని రకాల సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా పేరెంట్స్ మరియు గ్రామ పెద్దలు ఇంకా వారు విలేజ్ నుంచి ఉండేటువంటి మేరా సంస్థ వీరందరి సహకారం కూడా మాకు కంపల్సరీ ఉండాలి. ఉన్నట్లయితే మాకు ఎన్నో సవాళ్ళు మాకు కనిపిస్తున్నాయి, ఇంకా వాటిని తీర్చలేకపోతున్నాం. మాకు ప్రప్రదంగా ఉన్నటువంటి సవాల్ ఏంటంటే మాకు విద్యార్థుల ఆబ్సెంటీజాన్ని మేము తగ్గించుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే దానికి పేరెంట్స్ మాకు సహకారం కావాలి. దాంతోపాటు ఊర్లో ఉన్న జర సామాజికంగా యువత కానీ లేకపోతే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆ పేరెంట్స్కు అవగాహన కలిగించి పిల్లల్ని బడికి పంపించే యువజన సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలు ఉంటాయి, పేరెంట్స్ ఉంటారు. కాబట్టి ఎన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా పాఠశాలకు నేను కోరుతున్నాను. కాబట్టి మీరందరూ మాకు సహకరించి పిల్లవాడు ఎక్కడ కనిపించినా పాఠశాలకు వెళ్ళలేదా ఈరోజు అని చెప్పి పిల్లవాడిని ఆబ్సెంటీజాన్ని తగ్గించినట్లయితే మనం చెప్పే అటువంటి అంశం పిల్లవాడికి వెళ్ళిపోతుంది. కాబట్టి పిల్లవాడు చదువు పట్ల ఆసక్తిని కల్పిస్తాడు. పిల్లల సంఖ్య అనేది మనం పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా వసతులు అనేవి అందరి సహకారం ఉంటుంది, గవర్నమెంట్ సహకారం కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మేము తీర్చుకోగలుగుతాం. ప్రధానంగా ఇప్పుడు మాకున్నటువంటి సమస్యల్లో కొన్ని మీ ముందుంచుతాను సార్. మీరు దయచేసి మీ వితరణతోటి మా పాఠశాలను డెవలప్ చేయడానికి మీరు కృషి చేస్తారని చెప్పి మిమ్మల్ని దాతలందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రధానంగా మనకు లైబ్రరీ అనేది పాఠశాలలో ఒక వెన్నెముక లాంటిది. ఇది పాఠశాలలో లైబ్రరీలో బుక్స్ అనేవి ఉండాలి. దానికి కూర్చొని చదువుకోవడానికి ఫర్నిచర్ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బుక్స్ను ఫర్నిచర్ను కూడా ప్రొవైడ్ చేయండి. మన పాఠశాలలో ఒక వ్యక్తిని చూసి మనం స్ఫూర్తి పొందాలి అని అంటే మహనీయుల యొక్క వాల్ పెయింటింగ్ అనేవి మనకు గోడల రూపంలో కలిస్తే ఆ వ్యక్తి మనం కనిపిస్తున్నప్పుడు నిరంతరంగా అతని గురించి మనము కొంత గుర్తుపెట్టుకునేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మహనీయుల వాల్ పెయింటింగ్ ఒక్కొక్కరైనా ఒక వాల్ పెయింటింగ్ వేసే ప్రయత్నంగా మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వాల్ పెయింటింగ్ అండ్ క్లాస్ రూమ్ పెయింటింగ్స్, స్కూల్ బోర్డు అనేది కూడా మనకు కొంతమంది బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు బోర్డు చేయించడం జరిగింది. దాన్ని ఫిట్ చేయించినట్లయితే మనకు ఆ బోర్డు అనేది ఇది పాఠశాల అనేది తెలిసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా మనకు ప్రతి కార్యక్రమం చేయాలన్నా మనకు మైక్ సెట్ అనేది మనకు ఇంపార్టెంట్. కాబట్టి మొబైల్ మైక్ సెట్ను మరి పోడియాన్ని ఎవరైనా ముందుకొచ్చి ఇప్పించినట్లయితే వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. మరియు అదేవిధంగా ఎస్ఎస్సి విద్యార్థులకు మనకు ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్నాక్స్ అనేది అందిస్తుంది, కొంచెం లేటుగా అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము ఆల్రెడీ సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్ రన్ చేస్తున్నాము 9th 10th విద్యార్థులకు. కాబట్టి వారికి స్నాక్స్ ప్రొవైడ్ చేయాలంటే ముందుగా మేము టీచర్స్ అందరం కలిసి, పాఠశాలకు చెందినటువంటి టీచర్స్ అందరం కలిసి మేము కొంత డొనేట్ చేసుకొని పిల్లలకు స్నాక్స్ అందివ్వడం జరుగుతుంది. మరి మీరు కూడా ఎవరైనా ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో స్నాక్స్ ముందుకొచ్చి చేసినట్లయితే పిల్లలకు
స్నాక్స్ అందించడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఏ కార్యక్రమం చేసినా ఒక స్టేజ్ అనేది మనకు ఉండాలి. దానికి దాతలు ముందు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఇంకా తొందరగా వచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలని చెప్పి నేను వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మనకు గేమ్స్ అనేది ఈ పాఠశాలలో చాలా మంచి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మరి అటువంటి గేమ్స్కు మన పిల్లలకు యూనిఫామ్స్ అంటే గేమ్స్ ఆడే ట్రాక్ షూట్స్ అనేవి ఉన్నట్లయితే ఈ జెడ్పిహెచ్ఎస్ మునిపంపల అనేది మీకు మీ పేరు పెట్టి జెడ్పిహెచ్ఎస్ మునిపంపల దాత పేరు కూడా మేము దాన్ని ప్రింట్ తీసుకొని చేపించేటువంటి ఆలోచన ఉంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముందుకొచ్చి డొనేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మిడ్ డే మీల్స్ సంబంధించింది పిల్లలు ఒక్కోసారి ఆకులలో తినేటువంటి పరిస్థితి ఉంది, ప్లేట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి రాగి జావా తాగడానికి గ్లాసెస్ మరియు అన్నం తినడానికి ప్లేట్స్, మరి వాటరు తాగడానికి వాటర్ బాటిల్స్ ఇవి కనుక ఉన్నట్లయితే పిల్లవాడు ప్రతిసారి పాఠశాల క్లాస్ నుంచి బయటకు రాకుండా ఉండే అటువంటి అవకాశం ఉంటుంది. మరి కాబట్టి ఈ వాటర్ బాటిల్స్ను ఇప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా మన పాఠశాల మరి కాంప్లెక్స్ పాఠశాల, మన పాఠశాల కింద 11 పాఠశాలలు పనిచేస్తూ ఉంటాయి. వీరందరికీ శాలరీస్ చేయాలన్నా ఎటువంటిది రిపోర్ట్స్ మనం అందించాలన్నా మనకు ఈ పాఠశాల నుంచే పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ప్రింటరు ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేసే విధంగా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరికీ పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మన పాఠశాల డెవలప్మెంట్లో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను రమేష్ సార్. ధన్యవాదాలు సార్. సరే, సారు చాలా అంశాలు చెప్పడం జరిగింది. సరే, ఇప్పటి వరకు పాఠశాలకు ఎవరెవరు సహాయం చేశారు, తర్వాత వీటిలో మరి పాఠశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని సారు కోరుతూ సారు కూడా నిరంతరం మరి పాఠశాల అభివృద్ధికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. సారు కూడా సరే ఇప్పుడు కొన్ని అంశాలు సరే చెప్పడం జరిగింది. మినిమంగా పాఠశాల అభివృద్ధికి ఏమేమి కావాలనో సార్ చెప్పారు. ఇంకా కూడా మరి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ అనుకోండి, సైన్స్ ల్యాబ్ అనుకోండి, తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనుకోండి, తర్వాత అంటే పిల్లలకు సొంతంగా ఈజీగా అర్థం చేయించడం కోసం అనేక రకాల సైన్స్కి సంబంధించిన, మ్యాథ్స్ సంబంధించిన, ఇంకా బయాలజీ ఇట్లా మెటీరియల్ కూడా ఉంటుంది. సరే, అలాంటి మెటీరియల్ దాతలు వచ్చినా మంచిదే. అలాగే సారు నిరంతరం కొంత వాళ్ళ బడిలో కొంత టీచర్ల సహకారంతో టీఎల్ఎం కానీ అవి తయారు చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు కంప్యూటర్స్ ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాడు సారు, రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ డిఓ గారికి కానీ అక్కడ ఎక్కడ ప్రభుత్వానికి రిపోర్టు పంపాలనో సారు నిరంతరం, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనుకోండి ఎవరు వచ్చినా సారు వాళ్ళ దృష్టికి అయితే సారు తీసుకెళ్తున్నాడు. సరే, వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చేవి కామన్గా అవి ఎప్పుడైనా రావచ్చు, కానీ ముఖ్యంగా దాతల సహకారంతో ఏ బడైనా ముఖ్యంగా దాతల సహకారంతో అంటే ఎక్కువగా డెవలప్మెంట్ కావడానికి అయితే తొందరగా కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సారు మరి ఈ ఊర్లో వేల మంది మరి ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉన్నారు. దాదాపు ఈ చుట్టుపక్కల 4-5 ఊర్ల పైన విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. వందల మంది, వేల మంది ఉద్యోగస్తులు కూడా ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పూర్వ విద్యార్థులకు తర్వాత దాతల అందరికీ కూడా సారు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. కాబట్టి సరే, ఈ పాఠశాల అభివృద్ధికి నిరంతరం అయితే పనిచేస్తున్న ఈ హెడ్ మాస్టర్ గారికి మరియు స్టాఫ్ అందరికీ కూడా మరి నేను ఒక ఊరి సభ్యునిగా, ఊరి వ్యక్తిగా నేను కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన చేతనైనంత ఈ పాఠశాలలో మనం చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయడం కోసం అందరం అయితే కృషి చేద్దాం. సరే, నాకు చేతనైనంతగా నేను ఒక ఎస్జిటి ఉపాధ్యాయునిగా ఉండి కూడా సరే కొంత కార్యక్రమాలు ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నాం. సరే, అది ప్రైమరీ స్కూల్కు స్మార్ట్ టీవీ ఇవ్వడం, సరే కొన్ని కార్యక్రమాలు, హై స్కూల్కు ఓన్లీ ఆటలకు బహుమతులు ఇవ్వడం, ఇవి కొంత చేస్తున్నాను. సార్ మొన్ననే ఈ 9th 10th వాళ్ళకు స్నాక్స్ కోసం మరి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం కోసం, నెక్స్ట్ 10th క్లాస్లో మంచి రిజల్ట్ రావడం కోసం ఈ సంవత్సరం నుంచే 9th వాళ్ళను కూడా మరి ఈ ఎక్స్ట్రా క్లాసెస్లో భాగస్వామ్యం చేస్తున్నందుకు సార్కు అభినందనలు తెలియజేస్తూ సారు కూడా ఊరి గ్రూప్లో మరి మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా స్నాక్స్కి కూడా మరి ప్రభుత్వం నుంచి వచ్చే ముందే సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దానికి స్నాక్స్ రూపంలో కనీసం 1000 రూపాయలు కానీ ఎంతో కొంత
మీరు లేదా ఒక రోజు విద్యార్థులకు డైరెక్ట్గా మీరే తీసుకొచ్చి ఏదన్నా స్నాక్స్ రూపంలో ఇవ్వండి అని సార్ విజ్ఞప్తి చేయడం జరిగింది. సరే నేను నా వంతుగా ఒక 1000 రూపాయలు అయితే నేను ఇప్పుడైతే ఇస్తాను సార్. సరే మిగతా ఇది పెద్ద ఇది తాత్కాలికమైన ఇది స్నాక్స్ అనేది కేవలం చదువుకోవడానికి ఎక్స్ట్రా వానికి మరి శాశ్వతమైన మౌలిక వసతుల కల్పనకైతే ప్రతి ఒక్కరూ మరి దాతలు, పూర్వ విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా యువజన సంఘాలని కూడా సార్ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కనీసం సహాయం దాత రూపంలో కొంతమంది డబ్బులు ఇవ్వలేని వాళ్ళు కనీసం మీ పిల్లల్ని బడికి పంపండి, పిల్లల్ని రోజు బడికి వచ్చేటట్టు చూడండి అని సార్ విజ్ఞప్తి చేయడం జరిగింది. సరే ఇవన్నీ ఏదో రూపంలో మన చేతనైనంత సహాయం అయితే చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ పాఠశాలలో మంచి స్టాఫ్, మంచి హెడ్ మాస్టర్ ఉన్నందుకు మరి మేము కూడా సంతోషపడుతూ మా ఊరి వ్యక్తులుగా సంతోషపడుతూ మరి సార్కు, స్టాఫ్కు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.